నిక్ అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు, మీరందరికీ తెలుసు. అతనికి 2 కాళ్ళు లేవు, 2 చేతులు కూడా లేవు. ఆయన ఒక బుక్ రాశాడు అనమాట, నో లెగ్స్ నో హ్యాండ్స్ నో వరీస్. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు, చింతలు లేవు. కానీ అన్నీ ఉన్న మనకి ఎన్ని చింతలో, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. కానీ అతడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని కొరకు నేను పరిగెత్తాలని ఆశపడుతున్నా, కానీ కాళ్ళు ఎత్తలేవు. ఈ కాళ్ళు కాదండి, దేవుని కొరకు పరిగెత్తాలని ప్రభువారిని నమ్ముకున్నాం. ఎన్నో సంవత్సరాలు అవుతుంది ప్రభువారిని నమ్ముకుని. నేనంటాను, నీవు ఎవరికైనా సువార్త చెప్పి ఒక్కరినైనా ప్రభు సన్నిధికి తీసుకుని రాగలిగేవా? మనం అనుకుంటాం నేను వెళ్తామే ఎక్కువ, ఇంక వేరే వాళ్ళు తీసుకొచ్చేది ఎక్కడ? చాలామంది చాలాసార్లు అనుకుంటాం, ఈ సువార్త చేసే పని ఇది నాది కాదు, పాస్టర్ల గారి పని, నాది కాదు, పరిచర్య చేసే వారి పని, నాది కాదు వారి పని, నాది కాదు వీరి పని. ఒకవేళ అట్లానే అనుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఎవరు కూడా రక్షణ పొందేవారు కారు. మనలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా దేవుని సన్నిధికి వచ్చేవారు కారేమో. సహోదరులారా, మనము కూడా మన పాదములకు సువార్త సంబంధమైనటువంటి సిద్ధ మనసును కలిగి ఉండాలి. నేనంటాను, కొంతమంది పేర్లైనా రాసుకో. నీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, నీ బంధువులలో కావచ్చు, లేకపోతే నీ స్నేహితులలో కావచ్చు, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి వారికి, దేవా ఏదో రీతిగా వీరికి నేను సువార్త ప్రకటించాలి, నీ సన్నిధికి తీసుకుంటా. అట్లీస్ట్ 10 మందికైనా నువ్వు సువార్తను చెప్పేవాడికి నువ్వు కావాలి. హల్లెలూయా. ఒక లిస్ట్ రాసుకో, వారికి ఏదో ఒక రకంగా సువార్తను ప్రకటించడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి.